హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఈరోజైతే మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి. అదేంటో కాదు, శివలింగం. చూద్దాం ఎలా చేద్దామో. చూడండి, ఇలా ఇసుక సహాయంతోనైతే మనము శివలింగం తయారు చేయడానికైతే అనుకున్నాము. ప్లాన్ అయితే ఒక్కరిది, కాకపోతే అందరు కలిసి చేసాము. అందరు కలిసి చేసుకుంటేనే కదండి ఏ పనైనా కరెక్ట్గా అయ్యేది. చూడండి, లేడీస్లో కమ్యూనిటీ లేదు అంటారు, కాకపోతే చాలా ఉంటుంది అండర్స్టాండింగ్ అనేది. చూడండి, ఈ వీడియో అవుట్పుట్ అంతా అయిపోయిన తర్వాత మీకే అర్థమవుద్ది. చూడండి, ముందైతే ఇది మనం శివలింగంకి మంచిగా డ్రాయింగ్ చేసుకొని, అంటే షేప్ చేసుకొని, దానిపైన ఇసుక సహాయంతో ఇలా షేప్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఇసుకతో శివలింగం చాలా చక్కగా కనిపిస్తున్నారు. మన చేతులతోటి ఇలా శివలింగం చేసుకోవడం, ముందు వీడియోలో వినాయకుడిని చేసుకోవడం నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా పూజలకి ఇలా వీడియోస్ చేయడం అనేది అందరితో కాదేమో. ఇది శివలింగం మధ్యలో మనం లింగం కోసం అని చెప్పేసి ఇలా ఒక స్టీల్ది మనం ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మనకి ఇసుకతోనైతే అది కరెక్ట్గా షేప్ రాదు. ఇది చాలా చక్కగా కూర్చుంటుంది. అందుకని మనం ముందు సైజ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని దీనికైతే ఆయిల్ అప్లై చేస్తున్నాం. ఎందుకంటే మనం ఏదైతే కలర్ వేసుకుంటామో అది మంచిగా గ్రిప్ అవ్వడం కోసం అనేసి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. కొంచెం తిక్కుగానే అప్లై చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది, అంటే ఎక్కడ స్టీల్ కనిపించకుండా ఉంటుందని. మనకైతే శివలింగం షేప్ అయితే ఆల్మోస్ట్ కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ ఒకసారి చిన్న చిన్న ఫినిషింగ్స్, షేప్ అదంతా చెక్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, దాని తర్వాత దానికి బ్లాక్ కలర్ అయితే మనం వేసేసుకున్నాము. వేస్తూ అంటే స్టీల్ మొత్తం కనిపించకుండా బ్లాక్ కలర్ మనం, ఇది చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే అవుట్పుట్ కరెక్ట్గా రాకపోతే ఫెయిల్యూర్ అవుతుంది. ఫస్ట్ అయితే మేము వస్తుందో లేదో అనుకున్నాము. దేవుడి దయ వల్ల చాలా చక్కగా వచ్చింది. అంటే మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చండి. ప్రతిదీ మన చేతిలోనే ఉంటుంది, మన మైండ్లోనే ఉంటుంది. ఏది చేయాలన్నా మనం ఈజీగా చేసుకోగలుగుతాము. అది మనం మనసు పెడితే ఏదైనా సాధించగలుగుతాము. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంది. ఇలా స్టీల్ డబ్బా చాలా కరెక్ట్గా సరిపోయింది. అంటే శివలింగం షేప్ ఎగ్జాక్ట్గా ఉంది. అంటే మన కిచెన్లో ఉన్న వస్తువులు కూడా ఇలా యూజ్ అవుతాయని మాకైతే ఈరోజే అర్థమయ్యండి. చూడండి, నామాల కోసం అని చెప్పేసి మేము ఫస్ట్ డాట్స్ పెట్టుకొని దాని ప్రకారంగా ఒక పుల్ల సహాయంతో ఇలా నామాలు ఫస్ట్ చెక్ చేసుకొని దాని మధ్యలో కూడా ఆయిల్ అప్లై చేయాలి. ఎందుకంటే మనం వేసే నామాలు కరెక్ట్గా ఉండడం కోసం అని చెప్పేసి ఆయిల్ అప్లై చేస్తున్నాము. ఇదైతే మీరు కూడా గమనించండి. బియ్యం పిండి వేయండి. మామూలుగా ముగ్గు వేస్తే మాత్రం రాలిపోతుంది. అది మాకు చాలా ఇబ్బంది చేసింది. అందుకోసం అని చెప్పేసి తర్వాత మళ్ళీ మేము పిండితో చేసాము, అప్పుడు చాలా నీట్గా వచ్చింది. ఇంకా అంతకు మించి ఫినిషింగ్ మనం ఇవ్వలేము. ఎందుకనంటే కొన్ని మనం అనుకుంటాం కానీ అవి గ్రిప్ అవుతాయా లేవా అన్నది కూడా మనకు అర్థం కాదు. మొత్తానికైతే కొంచెం అవుట్పుట్ అయితే ఇచ్చాము. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు మీ సపోర్ట్తో నా వీడియోస్ చాలా ముందుకెళ్తున్నాయి. నా వీడియోస్ అనడం కన్నా మన వీడియోస్ అనడం చాలా మంచిదేమో. ఎందుకంటే భక్తి అనేది ప్రతి ఒక్కరికి చెందింది. కాబట్టి నేనే చేసినా అది మన అందరిది.
మీకు ఏమనిపించినా కామెంట్స్ ఇవ్వండి, ఎందుకంటే మీ కామెంట్సే మాకు బ్లెస్సింగ్స్. చూడండి, మనం శివలింగంకి అయితే ఇసుకతో కనిపించకుండా కంప్లీట్గా బ్లాక్, అదే ముగ్గు అంటే మనకి బ్లాక్ కలర్ ముగ్గులు దొరుకుతున్నాయి కదా, ఆ ముగ్గుతోటి మొత్తం ఫిల్ చేసేసుకోవాలి కనిపించకుండా. ఒకవేళ మనకి ఇసుక పచ్చిగా ఉన్నప్పుడైతే కరెక్ట్గా పట్టుకుంటుంది, డ్రైగా ఉంటే పట్టుకోదు కలర్, మనకి ఇసుక ఇసుక కనిపిస్తుంది. కాబట్టి కొంచెం వాటర్ పచ్చిగా ఉన్నప్పుడు మనం బ్లాక్ కలర్ వేస్తే చక్కగా పట్టుకుంటుంది. ఇది ఒకటైతే టెక్నిక్ చూసుకోండి, ఎందుకంటే పొడి ఇసుకకి తడి ఇసుకకి చాలా డిఫరెన్స్ వచ్చింది మాకు. మేము మళ్ళీ పచ్చి చేసుకొని వేసాము. ఇంకా దీని చుట్టూ అయితే ఇంకా చాలా అవుట్పుట్ ఇవ్వాలి కదా మనం. చూడండి, ఇలా కొంచెం వైట్ వేసుకొని దాని పక్కన రుద్రాక్షలు ఎలా కనిపిస్తాయో ఆ ప్రకారంగా అయితే మేము డిజైన్ చేసాము. కాకపోతే రుద్రాక్షల్లా కాకుండా దూరం నుంచి అయితే రుద్రాక్ష లెక్కనే, దగ్గర నుంచి మాత్రం ఫ్లవర్ మాదిరిగా కనిపిస్తుండే. లాంగ్ లుక్ అయితే రుద్రాక్ష మాల వేసినట్టుగా ఉంది లింగంకి. ఇప్పుడు మనకి ఆల్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి కదా, కాబట్టి మనం ఏదైనా ఈజీగా చేయవచ్చు. ఇవైతే మేము న్యాచురల్ ఫ్లవర్సే పెట్టామండి, ఎందుకనంటే మాకు ఈవినింగే పూజ కాబట్టి ఆర్టిఫిషియల్ ఎందుకులే అని చెప్పేసి మేము న్యాచురల్ ఫ్లవర్సే, నందివర్ధన్ ఫ్లవర్స్ పెట్టాము. ఇది ఒరిజినల్ బిల్వ పత్రి, ఎందుకంటే మనకి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి మేము పత్రినే పెట్టాము. ఎందుకంటే అది పూజలో కాబట్టి పత్రి పెట్టుకొని ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. అందుకోసం అని చెప్పేసి మేము ఒరిజినలే యూజ్ చేసామండి. మీకు కావాలంటే ఆర్టిఫిషియల్, మీకు ఓపిక ఉంది అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మనం ఇలా ముగ్గుతో కూడా వేసుకోవచ్చు. కాకపోతే బ్లాక్ కలర్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి మేము అలా వేయలేదు. చూడండి, దీంట్లో అయితే మనం మంచిగా కొబ్బరికాయ కొట్టి శివునికి మనం పెట్టినట్టుగానే మేము కొబ్బరికాయ ముక్కలు కూడా ప్లాన్ చేసాము. ఇది కూడా చాలా బాగా వచ్చింది. అసలు మేము ఫుల్ హ్యాపీ అయిపోయాము. దీపోత్సవంకి వచ్చిన ప్రతి ఒక్కరు ఫుల్ హ్యాపీ అయ్యారు. మా కమిటీ మెంబర్స్ కూడా ఇంత చక్కగా అందరం కలిసి చేసుకుంటున్నాం కదా, అది చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించిందో మాత్రం మాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పేసి నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. ఆర్టిఫిషియల్ కొబ్బరికాయ కూడా రెడీ అయిపోతుంది, కొబ్బరి మొక్కలు. మేమైతే మొత్తం చాలామంది అంటే 108 దీపాలు కదా, 108 కన్నా ఎక్కువ పెట్టాము. దానికోసం అందరూ కూర్చోవాలి, అందరూ వెలిగించాలి కాబట్టి చుట్టూ కూర్చోవడం కోసం అని చెప్పేసి చాలా పెద్దగా వేసామన్నట్టు. ఇలా మధ్య మధ్యలో ఆకు పెట్టాము, ఎందుకు అనంటే అక్కడ దీపాలు పెట్టుకోవడం కోసం అనేసి ఆకులు పెట్టాము. బనానా కూడా సరే, నైవేద్యం ఓన్లీ కొబ్బరికాయ పెట్టడమే ఎందుకని చెప్పేసి బనానా కూడా డిజైన్ చేశారు. చూడండి, ఆకు, ఒక ఫ్లవర్, అన్నీ ఈవినింగ్ కోసం అని చెప్పేసి ముందుగానే అన్నీ రెడీ చేసుకున్నాము. దాదాపుగా మనది శివలింగం అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా ఉందో మీరు చెప్పండి. నచ్చితే అయితే కామెంట్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ లైక్సే మాకు బ్లెస్సింగ్స్, అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మాకైతే ఇది వేసుకున్నాక చూస్తుంటే అచ్చం మా ముందు శివయ్య వచ్చి కూర్చున్నట్టుగానే అనిపించింది.
ఏదో తగ్గిపోయింది అని చెప్పేసి మాకు కొంచెం బోసిగా అనిపించింది అని చెప్పేసి మళ్ళీ ఒకటి మొదలుపెట్టాము. అది ఏంటి అని అంటే ఇట్లా లైన్ బార్డర్స్ కానీ నీట్గా ఇట్లా మనకి ఇది ప్లెయిన్గా ఉంటే బాగాలేదని చెప్పేసి మళ్ళొకటి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒకరు సలహా ఇచ్చారు. వాళ్ళ సలహా మేరకు ఇది వేసాము. ఇంకా లుక్ చాలా బాగా వచ్చింది. మొత్తానికైతే ఈవినింగ్ అయిపోయింది. మేమైతే అందరూ చుట్టూ కూర్చొని దీపాలు పెట్టేశాము. దీపాల వెలుగులో శివయ్య చాలా బాగున్నారు. ఓం నమ శివాయ. అసలు మాకైతే మాటల్లో చెప్పలేమండి, అంత హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.